Hi friends, welcome back to my channel Explore with Saran. ఫ్రెండ్స్ మనలో చాలా మందికి అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటుంది. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి మనము అని చెప్పి ఐడియా అయితే చాలా మందికి ఉండదు. సో కరెక్ట్ వే అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తానండి నేను. సో అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి నేను మ్యూచువల్ ఫండ్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను అప్కమింగ్ వీడియోస్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా వాచ్ చేయండి సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి బేసిక్ ఐడియా అయితే ఇస్తానండి ఈ వీడియోలో. సో ప్రీవియస్గా అయితే నేను స్టాక్ మార్కెట్ గురించి అయితే చేశాను అండ్ స్టాక్ మార్కెట్లో మీరు అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ స్టాక్ మార్కెట్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చెప్పి నేను ప్రీవియస్గా అయితే వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉంటుందండి. స్టాక్ మార్కెట్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది నా దాంట్లో. మీరు ఎవరన్నా ఆ వీడియోస్ ఏమన్నా వాచ్ చేయాలనుకుంటే, స్టాక్ మార్కెట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు వెళ్ళి ఆ వీడియోస్ అయితే వాచ్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే మాత్రము ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మ్యూచువల్ ఫండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మీరు గ్రో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు వచ్చే యూఐ ఇదండి. సో ఫస్ట్ వచ్చే యూఐ వచ్చేసి మీకు స్టాక్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ స్టాక్స్ పక్కన మీకు మ్యూచువల్ ఫండ్ అనేది కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్లోకి డాష్ బోర్డ్లోకి అయితే వస్తారు. మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ని క్లిక్ చేస్తారో మ్యూచువల్ ఫండ్ డాష్ బోర్డ్ అయితే వస్తుందండి. సో ఫస్ట్ పేజ్ వచ్చేసి ఎక్స్ప్లోర్, డాష్ బోర్డు, ఎస్ఐపిస్, వాచ్ లిస్ట్. సో ఎక్స్ప్లోర్లో ఏంటంటే మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఫండ్స్ అయితే ఉన్నాయో మొత్తం మీరు ఉండే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అని క్లిక్ చేశారంటే మీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ ఒక లిస్ట్ మొత్తం వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ అంటే ఏం లేదండి, మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో మీరు ఏవేవైతే ఇన్వెస్ట్ చేశారో అవి మొత్తం ఇక్కడ డాష్ బోర్డ్లో మీకు డిస్ప్లే అవుతుంది. ఇది నేను ఫ్యూచర్లో మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. సిప్ అంటే ఏం లేదండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయో, మీరు ఏవేవైతే ప్లాన్స్ చూసుకున్నారు, మీరు ఏ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాని మీద వచ్చేసి సిప్లో ఇక్కడ చూపిస్తుందండి. అండ్ వాచ్ లిస్ట్ వచ్చేసి మనకి స్టాక్స్లో కూడా చెప్పాను నేను వాచ్ లిస్ట్ అంటే ఏంటని చెప్పి. సో ఏంటంటే ఇక్కడ మీరు సపోజ్ ఏదన్నా తీసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ ఇక్కడ చూడండి, ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది 3 ఇయర్స్లో 40% రిటర్న్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే మనకు 61.44% రిటర్న్స్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా దీన్ని ఇంకా మీరు ఫ్యూచర్లో ఈ రిటర్న్స్ ఎలా ఉంది ఏమి అని చెప్పి వాచ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ పైన మీద ఇక్కడ సేవ్ బటన్ అనేది కనబడుతుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేశారంటే యాడెడ్ టు వాచ్ లిస్ట్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మళ్ళీ సెర్చ్ చేసుకొని చూసుకోకుండా దీన్ని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు సింపుల్గా చూసుకోవచ్చు. అంటే 1 డే రిటర్న్స్ ఎలా ఉంది, 1 ఇయర్ రిటర్న్స్ ఎలా ఉంది అని చెప్పి అంటే మీకు ఈజీ అవుతుందండి చూసుకోడానికి. సో అందుకని ఇక్కడ వాచ్ లిస్ట్ అనేది మీకు ఇలా యూస్ అవుతుంది. ఇక్కడ కిందికి వచ్చారంటే మీకు కలెక్షన్స్ అని చెప్పి కలెక్షన్స్ కింద కొన్ని కనబడతాయండి. హై రిటర్న్స్, సిప్ విత్ 500, ట్యాక్స్ సేవింగ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. సో హై రిటర్న్స్ అంటే ఏంటంటే ఈ ఉండే మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మ్యూచువల్ ఫండ్స్ మనకి. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్లోనూ మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తుండేది ఏవి అని చెప్పి అదొక కలెక్షన్ మాదిరి అండి అంతే. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే అండ్ ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. 5 ఇయర్స్ రిటర్న్స్, 1 ఇయర్ రిటర్న్స్, 3 ఇయర్స్ రిటర్న్స్, అంటే లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 3 ఇయర్స్లో హై రిటర్న్స్ ఏవేవి వచ్చాయి అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఏ ఫండ్స్ అని చెప్పి. ఒకవేళ మీరు హై రిటర్న్స్ ఉండే ఫండ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మీకు ఏ ప్లాన్ మీద అయితే మీకు ఏ మ్యూచువల్ ఫండ్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఐపి విత్ 500 అంటే మీరు 500 అంటే ఏం లేదండి, ఇక్కడ జస్ట్ మీరు 500 అమౌంట్తో ఈ ఎస్ఐపిస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి.
అండ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ ఉంటుంది. ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అనేవన్నీ ఇక్కడ మీకు లిస్ట్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్స్వి మీరు ఇక్కడ చూసారంటే మీకు లార్జ్ క్యాప్ ఫండ్ అనేది కనబడుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ కంపెనీస్ అనేవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రేటర్ దాన్ 20,000 crores ఉందనుకోండి, దాన్ని లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఏం లేదండి, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రేటర్ దాన్ 5,000 crores అండ్ లెస్ దాన్ 20,000 crores అయితే ఉంటుంది. అంటే ఈ 5,000 crores-కి 20,000 crores-కి మధ్యలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్నన్నిటిని మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి మీకు లెస్ దాన్ 5,000 crores అండి. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది లెస్ దాన్ 5,000 crores ఉంటే, ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది లెస్ దాన్ 5,000 crores ఉంటే అవన్నీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కింద వస్తుంది. సో ఇది లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, హై రిటర్న్స్, ఎస్ఐపి విత్ 500, ట్యాక్స్ సేవింగ్స్. సో ఈ ఈ దీని మీద మీకు ఒక ఐడియా వచ్చిందంటే మీకు దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏమి అని చెప్పి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. బేసిక్గా ఏంటంటే మీరు దీని గురించి తెలుసుకుంటే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది అంతే. కిందికి వస్తే క్విక్ యాక్సెస్ అని చెప్పి ఒక డాష్బోర్డ్ కనబడుతుంది మీకు. ఇక్కడ మీకు ట్రాక్ ఫండ్స్, ఎన్ఎఫ్ఓస్, కంపేర్ ఫండ్స్ అండ్ సిప్ క్యాలిక్యులేటర్ అని అయితే కనబడుతుందండి. సో ట్రాక్ ఫండ్స్ అంటే ఏం లేదండి, మీరు ఎక్స్టర్నల్గా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, సపోజ్ ఇది గ్రో అప్లికేషన్, మీరు వేరే అప్లికేషన్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఆ ఫండ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడికి గ్రోలోకి అయితే తెచ్చుకోవచ్చు. ఏమంటే జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఓటీపీ, మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో అక్కడ వచ్చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఎక్స్టర్నల్ ఫండ్స్ అయితే ఏవేవైతే మీరు ఉన్నాయో ఆ ఎక్స్టర్నల్ ఫండ్స్ మొత్తం మీరు గ్రోలోకి అయితే తెచ్చుకోవచ్చండి. సో ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్స్, అంటే కొత్త ఫండ్స్ ఏవేవైతే వచ్చాయో మనకి ఇప్పుడు యాక్సిస్ ఉంది, బంధన్ బిజినెస్ అనేవి సంథింగ్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవేంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ఫండ్స్ అనేది వచ్చేసి ఓపెన్లో ఉన్నాయి, రీసెంట్లీ క్లోజ్డ్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇదేంటంటే న్యూ ఫండ్స్ అండి, అంటే కొత్తగా ఏమన్నా ఫండ్స్ అయితే మనకు వచ్చినాయో అవన్నీ కూడా ఇక్కడ ఎన్ఎఫ్ఓలోకి వస్తాయి. న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అంటారు దీన్ని. సో ఇవేంటంటే మీరు ఇక్కడ దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సపరేట్ ట్యాబ్ ఇచ్చారు వాళ్ళు, న్యూ ఫండ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెక్ చేసుకొని, ఒకవేళ మీకు ఈ ఫండ్స్ మీద ఏదన్నా మీరు ఇంట్రెస్ట్ ఉంది, నేను దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు దీని మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి న్యూ ఫండ్స్. అండ్ ఇక్కడ కంపేర్ ఫండ్స్, సపోజ్ మీరు ఏదన్నా ఫండ్స్ చూస్తున్నారు, మీ ఫ్రెండ్ సపోజ్ ఇక్కడ చూడండి, ఏదన్నా ఒక ఫండ్ సెర్చ్ చేద్దాము, ఎస్బీఐ అని చెప్పి, ఎస్బీఐ పిఎస్యూ ఫండ్ ఉంది. సో ఇక్కడ ఇంకో ఫండ్ అయితే యాడ్ చేస్తున్నాము, సేమ్ యాక్సిస్ బ్యాంక్ యాడ్ చేస్తాము, యాక్సిస్ బ్యాంక్. సో ఇలా మీరు ఫండ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీరు కంపేర్ చేసుకోవచ్చు, అంటే వాటి రిస్క్ ఎలా ఉంది ఏమి, అంటే దీనివల్ల మీరు ఏ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఫండ్స్. సో ఇలా మీరు ఏమన్నా 2 ఫండ్స్ యాడ్ చేసుకొని మీరు కంపేర్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కిందికి వచ్చేసి కంపేర్ ఫండ్స్లోకి వచ్చేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎస్ఐపి క్యాలిక్యులేటర్. సో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఇది ఏంటంటే ఇక్కడ మీకు 2 కనబడతాయండి ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో. ఎస్ఐపి అని చెప్పి ఒకటి కనబడుతుంది, లంసమ్ అని చెప్పి ఒకటి కనబడుతుంది. సో లంసంలో ఇక్కడ చూడండి, ఎస్ఐపిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో. సో లంసమ్ అంటే ఒక టోటల్ అమౌంట్ని మీరు ఒకటేసారి పెడుతున్నారు, అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పెట్టాను, నేను ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో అది వచ్చేసి లంసమ్ కిందికి వస్తుంది. సో ఎస్ఐపిలో సపోజ్ మీరు ఒక 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 5,000 ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మీరు అంటే ఒక ఎంత పెట్టుకుంటారు, 6% పెట్టుకోండి. అంటే డిపెండింగ్ అమౌంట్ ఫండ్ అండి, మీరు ఏదన్నా ఫండ్స్ మీరు చూస్తారు. సో ఆ ఫండ్లో మీరు పెట్టే కన్నా ముందర మీరు సిప్ క్యాలిక్యులేటర్ ఇక్కడికి వచ్చారంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత పెడుతున్నారు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మీరు ఇంత కావాలనుకుంటున్నారు, టైం పీరియడ్ అంటే మీరు ఎంత టైం పీరియడ్ పెడుతున్నారు, ఒక 30 years లేకపోతే ఒక 15 years పెట్టుకుందాం. అంటే ఇక్కడ మీరు ఇది సెర్చ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఐడియా వస్తుంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రిటర్న్స్ ఎంత వస్తుంది, టోటల్ వాల్యూ ఎంత. సో మీరు ఇక్కడ సపోజ్ మ్యూచువల్ ఫండ్ మీరు 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 6% మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంతన్నా రావచ్చు, ఎక్కువ అన్నా రావచ్చు. సో టైం పీరియడ్ మీరు ఒక 15 years పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చాక మీకు కింద
వాల్యూ చూపిస్తుంది. అంటే మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎస్టిమేటెడ్ రిటర్న్స్, ఇది ఓన్లీ ఎస్టిమేషన్గా 5.6, మీకు 5.6 lakhs అనేది రిటర్న్స్ వస్తుంది. అంటే 9 lakhs + 5.6 lakhs అంటే 14.61. సో ఇలా మీరు ఇక్కడ సిప్ క్యాలిక్యులేటర్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా, అంటే ఫ్యూచర్లో మీరు నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సో నాకు ఎంత రిటర్న్స్ వస్తాయి ఏమి అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అండ్ రిటర్న్స్ అనేది ఎంత వస్తే అండ్ టైం పీరియడ్ కూడా మీకు బేస్ అయి ఉంటుందండి. సో మీరు ఎక్కువ టైం పీరియడ్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అలా మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఇయర్స్ పెడదాం అనుకుంటున్నారు, ఎంత అమౌంట్ పెడదాం అనుకుంటున్నారు, మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు ఒక ఐడియా ఇస్తుంది. అంటే మీరు ఇంత పెడితే మీకు ఇంత రిటర్న్స్ వస్తుంది. వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక విషయం అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్, మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతుందండి. వన్ టైం అని, స్టార్ట్ సిప్ అని. మీరు ఇదే కదండి, ఏ మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకోండి. సపోజ్ ఇది తీసుకున్నాం, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. మీరు ఏది తీసుకున్నా వన్ టైము, స్టార్ట్ సిప్, సో ఇలాంటిది అయితే కనబడుతుంది. సో వన్ టైం అంటే ఏంటంటే, సపోజ్ నేను ఇప్పుడు సిప్ అంటే ఏంటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ నేను ఒక సమ్ అమౌంట్ని అయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు సిప్ స్టార్ట్ చేసుకోండి. అండ్ వన్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా, సపోజ్ ఇక్కడ నేను కిందికి వెళ్తే ఇక్కడ చూపించా కదా మీకు, సిప్ క్యాలిక్యులేటర్లో సిప్ లంసమ్ము అండ్ దిస్ వన్ టైం అన్న రెండు ఒకటే అండి. ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నా దగ్గర నేను ఇన్వెస్ట్ చేయను, జస్ట్ వన్ టైం నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అన్నప్పుడు మీరు అంటే జస్ట్ వన్ టైం మీద క్లిక్ చేశారంటే సమ్ అమౌంట్ ఇచ్చేసి మీరు చేసుకోవచ్చు. అండ్ సిప్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు ఇప్పుడు సపోజ్ 3,000 నేను ఈ మంత్ ఇన్వెస్ట్ చేశానంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నేను సేమ్ 3,000 అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా. సో దాన్ని సిప్ అంటారు. సో వన్ టైం వచ్చేసి మీ ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. వన్ టైంలో మీకు సిప్లో కూడా మీకు ఇంతే అమౌంట్ పెట్టాలని అయితే ఏముండదు. సో వన్ టైంలో కూడా అంతే, నేను ఒక లంసమ్ అమౌంట్ నా దగ్గర ఉంది, నేను దాన్ని ఈ ప్లాన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటే మీరు వన్ టైం మీద క్లిక్ చేసుకోవచ్చండి. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అండి, వన్ టైంకి స్టార్ట్ సిప్కి ఉన్న డిఫరెన్స్ ఇది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది. వచ్చేసి మనము ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ మీద సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ రిటర్న్స్ కనబడుతుంది కదా, సేమ్ మనకి స్టాక్స్లో ఎలాగైతే మనకి గ్రాఫ్ వస్తుందో మ్యూచువల్ ఫండ్స్లో కూడా గ్రాఫ్ వస్తుందండి. సో మీరు లాస్ట్ 1 monthలో రిటర్న్స్ ఎలా ఉంది, 6 months ఎలా ఉంది, 1 year ఎలా ఉంది, 3 years ఎలా ఉంది అని చెప్పి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే గ్రాఫ్ అనేది మారుతుంది. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అండి రిటర్న్స్ ఎలా ఉంది ఏమి అని చెప్పి. అండ్ నేను ఇంతకుముందు కింద రిటర్న్ క్యాలిక్యులేటర్ చూపించా కదా, అలా ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్కి మీరు కిందికి వెళ్తే స్క్రోల్ చేశారంటే రిటర్న్ క్యాలిక్యులేటర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు రిటర్న్ క్యాలిక్యులేటర్లో కూడా మీరు మంత్లీకి, వన్ టైంకి రెండింటికి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 5,000 పర్ మంత్ ఒక 2,000 3,000 పర్ మంత్ పెట్టాను. సో 1 yearకి అంటే 1 yearలో నేను 1 year 3,500 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాను. సో అప్పుడు నెక్స్ట్ 1 yearలో నాకు ఎంత వస్తుంది. సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఉన్న రిటర్న్స్ని బేస్ చేసుకొని మనకి ఇది చూపిస్తుందండి వాల్యూ. సో 3,500 అంటే 1 yearకి మీరు 42,000 ఇన్వెస్ట్ చేస్తే 16% రిటర్న్స్ వస్తుంది. అంటే 48,700 రిటర్న్స్ అయితే వస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే హోల్డింగ్స్ అనేది కనబడుతుంది. హోల్డింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అని చెప్పి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏవి హోల్డింగ్స్లో ఉన్నాయి అంటే, ఈ మ్యూచువల్ ఫండ్ కింద ఏవే ఉన్నాయి, ఏ అసెట్స్ ఏవేవైతే ఉన్నాయని చెప్పి మొత్తం అన్నీ కనబడుతుంది. అంటే ఈ మ్యూచువల్ ఫండ్కి 43 కంపెనీస్ హోల్డ్లో ఉన్నాయి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చేస్తుండేది ఈ కంపెనీస్ మొత్తం కింద లిస్ట్లోకి వస్తాయి. అండ్ కింద మీరు రిటర్న్స్ అండ్ ర్యాంకింగ్ తీసుకుంటే 1 yearలో ఎంత రిటర్న్స్ వచ్చింది ఏమని చెప్పి. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ చూసారు కదా, సో గ్రాఫ్ కాకుండా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిటర్న్స్ ఎలా ఉంది ఏమని చెప్పి. అండ్ దీని కిందికి వచ్చారంటే సిమిలర్ ఫండ్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఈ ఫండ్ నచ్చింది, దీనికి సిమిలర్గా ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా ఏమి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద సిమిలర్ ఫండ్స్ మీద క్లిక్ చేశారంటే
దానికి సిమిలర్గా ఉండే ఫండ్స్ మొత్తం మీకు ఇక్కడ లిస్ట్ అవుతుందండి. సో మీరు సిమిలర్గా ఆ ఫండ్స్ కాకుండా ఇప్పుడు మీకు సపోజ్ ఈ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో సిమిలర్గా ఇలాంటి ఫండ్స్ మీద మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చి సిమిలర్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి, ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుందండి. సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీకు ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ ద మ్యూచువల్ ఫండ్ అంతే. సో ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఇవన్నీ మీకు ఎగ్జిట్ లోడ్ అయితే మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు 6 మంత్స్లో నాకు రిటర్న్స్ వచ్చింది నేను తీసేసుకోవాలనుకుంటే మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. సో ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఏంటంటే ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రీడీమ్డ్ విత్ ఇన్ 1 ఇయర్. అంటే 1 ఇయర్ లోపల తీసుకుంటే మీకు 1% అనేది ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అంటే కంపెనీ వాడు ఈ ఫండ్ వచ్చేసి ఈ ఫండ్ మేనేజర్ వచ్చేసి మీకు ఎగ్జిట్ లోడ్ అనేది వేస్తారు. అంటే 1 ఇయర్ బిఫోర్ మీరు తీసుకుంటే 1% అనేది మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. సో అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫండ్కి మీకు ఎగ్జిట్ లోడ్ అండ్ ఎక్స్పెన్స్ రేషియోస్ అని చెప్పి మారుతూ ఉంటుంది. అది మీరు ఫండ్ని బేస్ చేసుకొని మీరు ఏ ఫండ్ తీసుకున్నారని బేస్ చేసుకున్న దాని మీద అది డిపెండ్స్ అండి. సో ఇలా మీరు మొత్తం ఒక ఫండ్ ఒక ఫండ్ క్లిక్ చేశారంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే సిమిలర్ ఫండ్స్ అంటే సిమిలర్గా ఫండ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ మీరు ఇక్కడ లిస్ట్ అవుతాయని పెట్టాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ రిటర్న్స్ ఎలా ఉంది, హోల్డింగ్స్ ఏవేవి ఉన్నాయి, రిటర్న్స్ అండ్ ర్యాంకింగ్స్, ఎక్స్పెన్స్ రేషియోస్, ఎగ్జిట్ లోడ్, ఇవన్నీ మీరు ఒక ఐడియా తెచ్చుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఎప్పుడు కూడా మీరు ఒక ప్లాన్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఇవన్నీ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాకే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఊరికే గుడ్డిగా అయితే ఇన్వెస్ట్ చేయొద్దండి. ఫస్ట్ అన్నీ చెక్ చేసుకొని ఇదంతా ఓకే అనుకుంటేనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్లోకి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. సో ఈ వీడియోలో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఇచ్చానండి. సో ఇక్కడ ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారండి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఆ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఐడియా లేదు. అంటే జస్ట్ మీరు రిటర్న్స్ ఎలా వస్తున్నాయి ఏమేమి తెలుసుకున్నారు, మీరు ఇన్వెస్ట్ చేశారు. సో మీరు పెట్టిన అమౌంట్ని ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తారండి. ఇప్పుడు హోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్స్కి చాలా కంపెనీస్ హోల్డింగ్స్లో ఉంటుంది. సో వాటిని వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే మీరు పెట్టిన అమౌంట్ని ఫ్యూచర్లో మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చేలా వాళ్ళు మీరు పెట్టిన ఫండ్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తారండి. సో ఈ పని వచ్చేసి ఫండ్ మేనేజర్స్ చేస్తారు. వీళ్ళు చాలా ట్రైన్డ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్కి. సో వీళ్ళు వచ్చేసి మీరు పెట్టిన దాన్ని మేనేజ్ చేస్తూ మీకు ఈ రిటర్న్స్ అనేది ఎక్కువ, అంటే ఫ్యూచర్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చేలా చూస్తారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు ఈ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చేకైతే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ స్టాక్ మార్కెట్ మీద అయితే చేశాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చేకైతే ట్రై చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అయితే నేను అప్కమింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.